పెసరట్టు ఉప్మా ఈ కాంబినేషన్ అయితే ఎవర్ గ్రీన్ కదా. మీలో ఎంతమందికి ఉప్మా పెసరట్టు అంటే ఇష్టమో కమెంట్స్లో చెప్పండి. అలానే ఈ రెసిపీని సింపుల్గా ఎలా చేసుకోవాలో చూసేద్దాం వచ్చేయండి. ఫస్ట్ అయితే పెసలు నానబెట్టుకునేటప్పుడే ఇలా కొన్ని బియ్యం కూడా యాడ్ చేసుకుని ఒక నైట్ అంతా నానబెట్టుకోవాలి. నెక్స్ట్ డే మార్నింగ్ పెసలను బాగా క్లీన్ చేసుకుని మిక్సీ జార్లో వేసుకుని అందులోనే చిన్న అల్లం ముక్క, 2 పచ్చిమిర్చి వేసి ఇలా దోశ బ్యాటర్ కన్సిస్టెన్సీ వచ్చేలాగా వాటర్ని యాడ్ చేసుకుంటూ సాల్ట్ని కూడా వేసి బాగా మిక్స్ చేసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఉప్మా కోసం కడాయిలో ఆయిల్ యాడ్ చేసుకుని హీట్ అయ్యాక శనగపప్పు, మినపప్పు, ఆవాలు, పచ్చిమిర్చి, కరివేపాకు వేసి ఫ్రై అయ్యాక వాటర్ని యాడ్ చేసుకోవాలి. నేను ఇక్కడ 3 గ్లాసుల వరకు వాటర్ యాడ్ చేసుకున్నా. ఉప్పు కూడా వేసి ఇలా మరగడం స్టార్ట్ అయ్యాక 3 గ్లాసుల వాటర్కి 1 గ్లాస్ గోధుమ రవ్వ వేసి 2 మినిట్స్ నుంచి గ్యాస్ ఆఫ్ చేసుకోవటమే. ఫైనల్గా దోశ పైన పెట్టి పెసరట్టు వేసుకుని ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు, అలానే అల్లం ముక్కలు, కొత్తిమీర, జీలకర్ర అలా నెయ్యిని అప్లై చేసి ఉప్మాను కూడా యాడ్ చేసి బాగా రోస్ట్ అయ్యాక ఫోల్డ్ చేసి సర్వ్ చేసుకోవటమే. ఈ పెసరట్టు ఉప్మాలోకి అల్లం చట్నీ కాంబినేషన్ అయితే సూపర్గా ఉంటుంది. ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్స్ చెప్పండి.